నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సార్, ఇప్పుడు గట్ హెల్త్ అంటూ ఉంటారు. మన గట్ హెల్త్ని కనుక మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే మనం ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాము అని చెప్పి అంటూ ఉంటారు. ఇది మన గట్ హెల్త్ హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మన నిత్య జీవితంలో తీసుకునే ఫుడ్లో పెరుగు అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పెరుగు తీసుకునే విధానం కూడా చాలామంది మజ్జిగ రూపంలో తీసుకుంటారు. బాగా అంటే తక్కువ క్వాంటిటీ పెరుగు తీసుకుని ఎక్కువ క్వాంటిటీ వాటర్ కలుపుకునే వాళ్ళు ఉంటారు. అలాగే గట్టి పెరుగులా తీసుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా అసలు ఏది కరెక్ట్ అంటారు? ఈ గట్ని కాపాడుకోవడం వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉంటుంది? ప్రోబయోటిక్ నేను చెప్పింది కదండి. మీరు కర్డ్స్లో ప్రోబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మూడు ఉంటాయి. బాడీలో యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకు లుక్, ఇప్పుడు ఎవరైనా మంచి కనిపిస్తున్నారు అంటే గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయనుకోండి, మనకు మైటోకాండ్రియల్ రిపేర్ వర్క్ అంటే జరుగుతుంది. ఎవ్రీ సెల్ యాజ్ అ మైటోకాండ్రియా. అది మంచిగా ఉంది ఏంటంటే మీకు హెల్త్ బాగుంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎక్కడ మనకు హీట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందో దాన్ని తగ్గించే ఇచ్చేసింది ఏంటంటే మనకు డ్యామేజ్ తగ్గుతుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇది దాంట్లో విత్ న్యాచురల్ ప్రోబయోటిక్, న్యాచురల్ ఫ్రెండ్లీ లివింగ్ బ్యాక్టీరియా అంటాం. అవి మనకు టాక్సిన్ కాదు, దే కెన్ లివ్ టుగెదర్ విత్ అస్. సో అవి బెస్ట్ యాజ్ ఇన్ హోమ్ మేడ్ కర్డ్స్. ఓకే, అంటే మనం ఇంట్లో చక్కగా తోడు పెట్టి వచ్చిన పెరుగును మాత్రమే. ఓకే, మనము రా మిల్క్ తెప్పించుకొని, ఇఫ్ యూ హ్యావ్ ఏమంటారు మనకు స్వచ్ఛమైన పాలు దొరికింది అనుకోండి, నేను ఇప్పుడు ఐ గెట్ ఓన్లీ ఆర్గానిక్ మిల్క్. ఓకే, అంటే నాకు ఐ విజిట్ ద ఫామ్, సప్లై చేయమంటాను. ఆ పాలు వాడినప్పుడు మీరు రెగ్యులర్ పాకెట్ మిల్క్ వాడినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. యూ టెన్ టు ఆ బ్లోటింగ్ ఉండదు, ఎందుకన్నా తాగానని ఒక ఫీలింగ్ ఉండదు. ఆ కర్డ్స్ ఆ థిక్నెస్ కానీ ఆ క్రీమ్ కానీ టేస్ట్ కంప్లీట్ మారిపోతుంది. అవును. సో కాబట్టి దాంట్లో నేను అనేది ఏంటంటే హోమ్ మేడ్ కర్డ్స్ కింద దెర్ ఇస్ నథింగ్ రీప్లేసెస్. యూ డోంట్ నీడ్ టు గో టు ఎ డాక్టర్ అండ్ సే ప్రోబయోటిక్ ఇవ్వండి నాకు. నవడేస్ యూ గెట్ ఆన్ ఇన్స్టాగ్రామ్స్ ప్రోబయోటిక్స్ అంటే సేల్ చేస్తుంటారు. చాలా బుల్షిట్. ఓకే, నోబడీ కెన్ హోల్డ్ ఎ బ్యాక్టీరియా అంటిల్ అన్లెస్ యూ క్రియేట్ ఎన్విరాన్మెంట్. దాన్ని ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, అప్పుడే అవి ఇదైతే. అదర్వైజ్ దే వోంట్ సర్వైవ్. మనం ఈ టెంపరేచర్లో పెట్టామంటే సర్వైవ్ చేయదు. మీకు ట్రావెలింగ్లో ఎంత ట్రావెల్ చేయాలి అది? అవును. బిఫోర్ ద ప్రోడక్ట్ కమ్స్ టు యువర్ డోర్, ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. చచ్చిపోయి ఉంటుంది అని చెప్పి. సో కాబట్టి నేను అనేది ఏంటంటే యువర్ హోమ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు క్రియేట్ యువర్ ఫుడ్ ప్యాటర్న్. అండ్ ఏం తింటావో దాన్ని క్వాంటిఫై ఇట్. నాకు ఎంత కావాలి, కొంచెం తినాలి, ఇంకొంచెం తింటే బాగుండి ఆపామనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ టైం టు సే టేక్ కేర్ ఆఫ్ యువర్ జిఐ ట్రాక్ట్. దాన్ని మంచిగా చూసుకున్నామంటే యువర్ హ్యూమన్ బాడీ సర్వైవ్స్ ఓన్లీ ఆన్ దట్. ఇఫ్ యువర్ జిఐ ట్రాక్ట్ డజంట్ వర్క్, యు ఆర్ డెడ్. ఓకే, జిఐ ట్రాక్ట్ ప్రాబ్లం ఇచ్చిందంటే సిక్ అవుతామండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ సిక్ బికాస్ ఆఫ్ బ్యాడ్ మేనేజ్మెంట్ ఆఫ్ యువర్ జిఐ ట్రాక్ట్. ఇప్పుడు కరెక్ట్గా గుడ్ బ్యాక్టీరియా మెయింటైన్ చేయాలి అని అంటే పర్టికులర్ ఫుడ్స్ ఏం తీసుకోవచ్చు అంటారు సార్? పర్టికులర్ ఫుడ్స్ అంటే ఏముంటుందండి, న్యాచురల్లీ అవైలబుల్ ఫుడ్స్ ఏముంటాయి. ఈట్ మోర్ వెజిటేరియన్ ఫుడ్. అవును, పండ్లు, ఆకుకూరలు ఎప్పటికప్పుడు న్యాచురల్గా మీకు చాలామంది ఏం చేస్తారంటే దే మేక్ ఇట్ ఇంటూ జ్యూస్ అండ్ పుట్ ఇట్ ఇంటూ ఫ్రిడ్జ్. 2 రోజులు వాడాలి దాన్ని. అంతే. ఎవడు చేస్తాడు అంతే. వై డూ యూ వాంట్ టు డూ దట్? 1 ఫ్రూట్, యూ డోంట్ నీడ్ టు ఈట్ ఫుల్ కిలో ఫ్రూట్ అంటే 1 ఫ్రూట్ పర్ డే ఈజ్ గుడ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఏమంటారు కొన్ని మైక్రోన్యూట్రియంట్స్, కొన్ని విటమిన్స్, ఇవన్నీ మోర్ దెన్ ఎనఫ్. రా వెజిటబుల్స్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రా వెజిటబుల్స్ ఆర్ ఫైబర్ ఫుడ్. ఇవి యాడ్ చేసుకొని మీరు కాంబినేషన్స్ ఆఫ్ దీస్ ఫుడ్ 3 ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ తీసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు ఈ గట్ హెల్త్ బాగుండాలన్నా, గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవ్వాలి అన్నా కూడా ఈ ఫుడ్ ఒక్కటి బ్యాలెన్స్ చేస్తే సరిపోతుందా? ఎక్సర్సైజెస్ కూడా ఏమైనా ఉంటాయా సార్? ఎక్సర్సైజెస్ పార్ట్, అంటే ఎక్సర్సైజ్ అనే దానికి నేను కీప్ యువర్ బాడీ ఇన్ మోషన్ అంతే చెప్పగలను నేను. ఓకే, చాలా మంది ఇప్పుడు ఏమంటారు, గంట 8 hours కూర్చుంటారు, 1 hour జిమ్లో ఉంటారు. అవును, ఇట్ ఈస్ ఎ స్టూపిడ్ అప్రోచ్. ఆల్ హ్యూమన్ బాడీ రిక్వైర్స్ ఈస్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ థింగ్స్. హౌ ప్రొఫెషనల్ యు ఆర్ ఇన్ యువర్ బాడీ బిల్డింగ్లో, అప్పుడు నీకు జిమ్మే అవసరం పడుతుంది. 90% ఆఫ్ పీపుల్ రిక్వైర్ ఫిట్నెస్ అంటాం మనం. అవును,
దానికి దెర్ నథింగ్ రీప్లేసెస్ ఎ బేర్ ఫుట్ వాక్ అంట నేను. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వాక్ నవడేస్ మీకు కష్టమవుతుంది ఏంటంటే నవడేస్ యూ గెట్ సమ్ ఫుట్ వేర్ ఈక్వలెంట్ మీరు బేర్ ఫుట్ వాక్ ఉన్నట్లుంటాయి, సమ్ సాక్స్లు వస్తాయి, అలాంటివి వేసుకుని వాక్ ఆన్ ది గ్రౌండ్, దేవుడిచ్చిన నేల మీద నడు. ఎంత సమయం నడవచ్చు సార్ సుమారుగా? సైంటిఫిక్గా అంటే మాట్లాడాలంటే 21 minutes షుడ్ బి ద బెస్ట్. 21 minutes బై ద క్లాక్. అంటే వయసుని బట్టి చూసుకోవాలా సార్ ఈ వాక్ కూడా? అట్లా ఏముంటుంది, ఏం లేదు, ఏముంటుంది, ఎవరైనా సరే ఫ్లాట్ రోడ్ మీద అండి నేను చెప్పేది, ఫ్లాట్ గ్రౌండ్ మీద. డోంట్ అప్స్ అండ్ డౌన్స్, అప్స్ డౌన్స్ వద్దే వద్దు. ఆన్ ఎ ఫ్లాట్ సర్ఫేస్ ఇఫ్ యూ వాక్ కంపల్సర్లీ వితౌట్ టాకింగ్ టు ఎనీబడి, మీకు నచ్చలేదు అంటే చెవులో ఏదో ఒకటి సాంగ్ ఏదో వేసుకుని గో ఫర్ ఎ బ్రిస్క్ వాక్ ఫర్ 20-21 minutes. బియాండ్ దట్ యూ డోంట్ రిక్వైర్. మీకు ఇంకా దాని తర్వాత నేను 1 hour టైం స్పెండ్ చేయాలంటే సిట్ ఇన్ అట్ వన్ ప్లేస్ అండ్ అనదర్ 21 minutes డూ మెడిటేట్. ఇట్ విల్ క్లీన్ అప్ యువర్ మైండ్. అవును, ఫిజికల్ యాక్టివిటీ క్లీన్స్ అప్ యువర్ బాడీస్ టాక్సిన్స్. మైండ్ టాక్సిన్స్ని ఒక 21 minutes చేయండి, ఓకే. దానికైనా ఎక్కువ అవసరమే లేదు. ఇప్పుడు ఈ వాకింగ్ విషయంలో కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి సార్. ఓన్లీ వాకింగ్ అనేది మార్నింగ్ అవర్స్లోనే చేయాలా, లేదంటే ఈవినింగ్ వెళ్ళి చేయొచ్చా? ఫుడ్ తిన్న తర్వాత చేయొచ్చు అని కొంతమంది, తిన్న తర్వాత అసలు చేయకూడదు అని కొంతమంది రకరకాలుగా చెప్తుంటారు కదా. అబ్సల్యూట్లీ నో రిలేషన్ అండి. హౌ డస్ యువర్ మైండ్ సెట్ టు వెన్ టు వాక్? ఓకే, ఫస్ట్ డిసిషన్ రావాల్సింది నేను వాక్ చేయాలి. నా మైండ్ ఏం చెప్తోంది, నా మైండ్ నా బాడీ దానికి సహకరిస్తుందా? దానికి రీజన్స్ ఇవంతా వెతుక్కోవడానికి ఏదో ఒక ఎక్స్క్యూజెస్ ఇవంతా. తినిన తర్వాత వాక్ చేద్దాంలే. జనరల్ ఏమైందంటే తినిన తర్వాత యూ గెట్ లేజియర్. అవును, రీజన్ ఈజ్ మనకు ఒక్కసారి ఫుడ్ తీసుకున్న తర్వాత హోల్ బ్లడ్ గెట్ డైవర్టెడ్ టు జిఐ ట్రాక్ట్ అండి, బికాస్ ఇట్ రిక్వైర్స్ మోర్ బ్లడ్ టు డైజెస్ట్. సో డైవర్షన్ అవుతుంది కాబట్టి మీకు డ్రౌజినెస్ అనిపిస్తుంది, రిలాక్స్ అవ్వాలి, ఒక న్యాప్ తీసుకోవాలి అంటే అనిపిస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. ఇఫ్ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ వాక్, దెర్ ఈస్ నో అబ్జల్యూట్ కాంట్రా ఇండికేషన్. నడిచేది కాలు మీద, పొట్ట మీద నడవాలి కదా. అవును, వెయిట్ అండ్ యూ వాక్, నథింగ్ రాంగ్, అబ్జల్యూట్లీ నథింగ్ రాంగ్. సైన్స్లో ఏది ఏ టైంలో వాక్ చేయాలంటే ఎక్కడ లేదు. ఇట్ ఈస్ యువర్ విల్ పవర్ టు వాక్. ద మొమెంట్ యూ డిసైడ్ టు వాక్ ఫర్ దట్ 21 minutes. నువ్వు క్లాక్ పెట్టుకో. నవడేస్ యూ హ్యావ్ ఎ స్టాప్ వాచ్ పెట్టుకో, 21 minutes తర్వాత ఆగు. నోబడి వాంట్స్ టు, యూ షుడ్ వాక్. ఏమంటారు, నేను వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీగా ఉండాలంటే వాక్ చేయాలి. నిజంగా వాకింగ్ వల్ల వెయిట్ లాస్ అవుతారా సార్? అవుతారు, బట్ ఇట్ విల్ బి ఎ సస్టైన్డ్ వెయిట్ లాస్ అంటాం దాంట్లో. ఓకే, నోబడి విల్ లూజ్. నేను ఈ 4 రోజులు వాక్ చేశానంటే 10 kilos తగ్గిపోతానంటే లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. బట్ ఓవర్ టైమ్ యూ మెయింటైన్ దట్ కల్చర్ ఆఫ్ వాకింగ్ ఫర్ దట్ మినిట్స్, యూ విల్ సర్టన్లీ లూజ్ వెయిట్ ఓవర్ టైమ్. ఓకే, యూ మే నాట్ అచీవ్ ఏమంటారు 1 weekలో నేను 1 kilo తగ్గుతా అంటే 1 monthలో 1 kilo తగ్గొచ్చు. బట్ దట్ ఈస్ కాల్డ్ ఎ క్వాలిటీ వెయిట్ లాస్ అంటారు. ఫస్ట్ థింగ్ యూ లూజ్ ఈజ్, ఎవరినైనా చూసినప్పుడు వాటర్ లాస్ ఉంటుంది. యూ లూజ్ వాటర్, దెన్ ఫ్యాట్. అప్పుడు మీరు కొంచెం యాక్టివిటీస్ పెంచారు అంటే మజిల్స్ మెయింటైన్ అవుతాయి. అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు స్లోగా వెయిట్ లాస్ అవుతారా సార్? ఎలా స్లో వెయిట్ లాస్ అంటే పెరగడం కూడా అంతే ఈజీగా పెరుగుతుంటారా వాళ్ళ బాడీ? ఫాస్ట్గా. జిమ్ దాంట్లో డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇది, ఎనీ ఎక్సెసివ్ యాక్టివ్ ఎక్సర్సైజెస్ ఏముంటాయో ద మొమెంట్ యూ గివ్ రెస్ట్, మజిల్స్ వేస్టింగ్ అవుతాయి, ఫ్లాబీగా కనిపిస్తారు. అండ్ యూ పుట్ ఆన్ మోర్ వెయిట్ ఇన్ సబ్క్యూటేనియస్ స్పేసెస్ అంటాం. ఓకే, పొట్ట లేదు, థైస్ లావ్ కావడము, చేయి లావ్ కావడము, ఫేస్ లావ్ కావడము, అగ్లీగా కనిపిస్తారు. అవును అవును. సో దాంట్లో ఐ ఆల్వేస్ అడ్వైస్, జిమ్కి వెళ్ళే వాళ్ళు యూ షుడ్ బి ఏబుల్ టు కంటిన్యూ ఇట్ ఫర్ లైఫ్ టైమ్. అట్లీస్ట్ టిల్ ఐ బికమ్ 60 వేర్ మై జాయింట్స్ ఆర్ గాన్, ఐ షుడ్ కంటిన్యూ. వాకింగ్లో అడ్వాంటేజ్ ఏమంటే యూ కెన్ స్టాప్ అండ్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఏమంటారు రెసిస్టెన్స్ రాదు, వెయిట్ గెయిన్ రాదు, యూ సస్టైన్ టు ఏమంటారు ఒక వెయిట్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాన్సెప్టే అది. హెల్తీగా ఉండాలంటే ఫిక్స్డ్ ఉండాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఫుడ్ విషయంలో మన గట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి అన్న కలర్ గురించి కూడా మాట్లాడుకున్నాము, రంగుని ఎంచుకొని కూడా ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు అలా చూసుకుంటే పండ్లు సార్, పండ్ల విషయానికి వస్తే చాలా మందిలో కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోగానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా త్రేంపులు రావడము అలాంటి ఫీలింగ్ వస్తుంది. కొంతమందిలో ఆ ఫుడ్ సెట్ అవుతుంది, ఆ ఫ్రూట్. అంటే ఇది పర్సన్ని బట్టి మారుతుందా, పర్టికులర్గా ఆ ఫ్రూట్ తత్వమే అలా ఉంటుందంటారా? సిట్రస్ ఫ్రూట్స్ అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే పులుపు పదార్థాలు అంటారు కదా,
అది బేసిక్లీ జిఐ ట్రాక్ట్లో వచ్చే చేంజెస్ అండి. అది ఓవర్ టైం పీపుల్ డూ డెవలప్ ఏమంటారు గ్యాస్ట్రిక్ లేయర్ ఏముంటుందో ఆ ఇన్నర్ లేయర్ పెప్సిన్ ఓ లేయర్ ఉంటాయి మ్యూకస్ ఆ సెల్స్ దీని మీద ఆ లేయర్ కొంచెం అట్రోఫిక్ ఇది ఉండేవాళ్ళు సెన్స్ స్టమక్ సడన్లీ గెట్స్ బ్లోటెడ్ రియాక్టివ్ బ్లోటింగ్ అంటాం. సో తేపులు ఎక్కువ వస్తాయి సడన్గా నేను ఆరెంజ్ జ్యూసా లేదా పులుపు తిన్నాను అంటే నాకు ప్రాబ్లం అయింది. అలాంటి వాళ్ళు ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ది ఫుడ్ ప్రాబ్లం, ఇట్ ఈస్ యువర్ గట్ రియాక్షన్. ఓకే, అటువంటప్పుడు ఆ ఫుడ్ని స్కిప్ చేయాలంటారా సార్? అవాయిడ్ చేస్తే బెటర్, అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, అంటే నేను అనేది ఏమంటారు మన ఈ పులుపు పదార్థాల్లో ఏమంటాయో 99% అది వీల్ హ్యావ్ విటమిన్ సి. ఓకే, అవును, ఇవంతా విటమిన్ సి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లాంటి మనము అవాయిడ్ కంప్లీట్గా జీరో చేయకూడదు దాన్ని. అంటే ఒక ఐటమ్ మనం స్కిప్ చేస్తున్నామంటే ఇంకో రూపంలో దాన్ని బ్యాలెన్స్ తీసుకోవాలి. ఆరెంజ్ పడలేదంటే దెర్ ఈస్ అనదర్ సిట్రస్ ఫ్రూట్ ఈట్. ఓకే, అట్లా. బట్ సమ్ పీపుల్ ఇప్పుడు ఐ యూజువలీ డోంట్ అడ్వైజ్ పైనాపిల్ ఫర్ ఎక్కువ గ్యాస్ట్రైటిస్ ఉండేవాళ్ళకి, బికాస్ పైనాపిల్ హ్యాస్ మోర్ సెల్యులోస్. కొందరు పడదు, దే విల్ ఫీల్ సో మచ్ బ్లోటెడ్. చెప్తాను మీకు, ఎక్కువ సెల్యులోస్ డైజెస్టివ్ కెపాసిటీ లేవు ఉన్న వాళ్ళకి పడదు. ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూ ఉండాలి. ఓకే, ఏంటి మార్పు గమనిస్తూ ఉండాలి. దాన్ని ఏమంటారు, అయ్యో నాకు నా లైఫ్ ఇంతేనా, చాలా మంది ఫీల్ అవుతుంటారు. అవును, నా లైఫ్ ఇంతేనా, నా ఫ్రూట్ తినలేను ఇంకా అంటే అబ్సల్యూట్లీ నో. యూ ఈట్ 1 or 2, గివ్ ఎ గ్యాప్, ఈట్ అనదర్ 1 or 2 pieces. కంటిన్యూస్గా ఒకేసారి తినాలంటే ఎప్పుడు కాన్సెప్ట్ పెట్టుకోకూడదు. ఏదైనా ఎంత పడింది బ్రేక్ మీల్స్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇదంతా లైఫ్ టైం కంటిన్యూ చేస్తానంటే ఋషిలాగా మారిపోవాలి. ఓకే, దాంట్లో చాలా మంది ఏమంటారు ఈట్ మోర్ ప్రోటీన్, యూ లూజ్ వెయిట్ అంటే ఈ కాన్సెప్ట్ ఏమంటారు కీటోజెనిక్ కాన్సెప్ట్ అంటారంటే ఇది బాడీలో యూ క్రియేట్ ఏమంటారు కీటోసిస్ అంటే. కీటోసిస్ అంటే మజల్ లాస్, ఫ్యాట్ లాస్ చేస్తుంది. అది ఫ్యాట్నే బర్న్ చేస్తుంది. ఆ కీటోసిస్ ప్రొసీజర్ మంచిది కాదు, మంచిది కాదు బాడీకి. అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది, విచ్ ఈస్ డెట్రిమెంటల్ టు మేజర్ ఆర్గన్స్ లైక్ బ్లడ్ వెజల్స్. స్టిఫ్ అయిపోతాయి, హార్డనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అంటాం. అలాంటిది అయినంత అవాయిడ్ చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు డైలీ హాట్ వాటర్ తాగితే మంచిది అని చెప్పి గోరువెచ్చ వాటర్ చేసుకొని డేలో మనం ఎన్నిసార్లు తాగినా అన్నిసార్లు హాట్ వాటర్ తాగడం అలవాటు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. ఇది కరెక్టే అంటారా హాట్ వాటర్ తాగడం అనేది? లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హాట్ వాటర్ అండ్ వామ్ వాటర్. ఏంటి సార్ డిఫరెన్స్? హాట్ వాటర్ అంటే మీరు టెంపరేచర్ ఎట్లా ఉండాలి, నియర్లీ అరౌండ్ 90 degrees ఉండాలి. దాని హాట్ వాటర్ అంటారు. నోబడీ కెన్ డ్రింక్ హాట్ వాటర్. మన బాడీ మెకానిజం ఎట్లుంది ఏంటంటే, మీరు సమ్మర్లో కూల్ వాటర్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. కాన్సెప్ట్ ఏం చెప్పండి, మీరు కూల్ వాటర్ తీసుకున్నారు అంటే బాడీ అంతా కూల్ అయిపోతుంది అంట కదా. ద మొమెంట్ యూ డ్రింక్ ఇక్కడ నుంచి స్టమక్ వెళ్ళే అని చెప్పి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుందండి. ఓకే, సో ఈ కాన్సెప్ట్లు అంతా ఏమంటారు బేసికలీ మై టేస్ట్. నాకు వామ్ వాటర్ అలవాటైంది. వామ్ వాటర్ యాజ్ హ్యూమన్ బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఆర్ లిటిల్ మోర్. ద మొమెంట్ యూ డ్రింక్ పొట్టలోకి వెళ్ళినప్పుడు నీకు వేడిగా ఉండదు కదండి. నోబడీ విల్ ఫీల్ దట్ ఇక్కడ కాలుతున్నాయి తప్ప దాని తర్వాత మీకు వేడి నీళ్ళు తాగాను అంటే ఎవ్వరికీ అనిపించదు. బికాస్ హ్యూమన్ బాడీ ఇమ్మీడియట్లీ కన్వర్టెడ్ ఇంటూ నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చేస్తుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ మన ఆ ఫీలింగ్ అనేది మనం ఫీల్ అవుతున్న ఎంతసేపు మనం ఇక్కడ వరకే, అంతే. పొట్టలోకి వెళ్ళినాక నార్మల్ అంటున్నాం. అయితే కానీ దాని రియాక్షన్ టేస్ట్ తెలియదు సార్, కానీ దాని రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. ఇప్పుడు హాట్ వాటర్ తాగడం వల్ల చాలా మంది పేగులు పల్చబారిపోతాయని, మోషన్స్ అవుతాయని. నేనైతే చెప్పాను కదా, టెంపరేచర్ మీకు ఫుడ్ పైప్ లోకి వెళ్తున్నట్లే నార్మల్ టెంపరేచర్కి వచ్చినప్పుడు మీకు పొట్టలో ఉండే ఇది నార్మల్ వాటర్ కదా, నార్మల్ టెంపరేచర్ వాటర్. సో యువర్ బాడీ హాజ్ అడాప్టెడ్. ఓన్లీ థింగ్ అంటే చాలా కోల్డ్ ఉండేవి, చిల్డ్ ఉండేవి సడన్గా తాగకండి అంటే చెప్తాను. ఎందుకంటే యువర్ హార్ట్ ఈజ్ నెక్స్ట్ టు ది ఈసోఫేగస్. మనం చాలా ఐస్ ఇది ఉండేవి, చిల్డ్ ఉండేవి తాగినప్పుడు టూ మచ్ టెంపరేచర్ రెగ్యులేషన్ అయింది ఏంటంటే కార్డియాక్ రిథమ్ చేంజెస్ వస్తాయి. ఆ రిథమ్ చేంజెస్ కొందరికి ఆల్రెడీ రిథమ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు వాడకూడదు చెప్తాం, అదే తప్ప. బట్ యువర్ బాడీ యాజ్ బిల్ట్
మెకానిజం ఎట్లుంది ఏంటంటే ఇట్ షుడ్ నాట్ క్రాస్ టూ మచ్ హాట్ ఇంటూ బియాండ్ ఒక స్టేజ్ వరకు. ఓకే ఓకే. సో దాంట్లో సైంటిఫిక్గా ఎక్కడ సపోర్టివ్ ఆర్ ఇది నీకు ఇష్టమా వామ్ వాటర్ తాగుతానంటే థింగ్ రాంగ్. బట్ యువర్ బాడీ విల్ మేక్ ఇట్ ఇంటూ ఏ నార్మల్ టెంపరేచర్ ఇన్ నో టైమ్. ఓకే. దాని బ్లడ్లోకి అదే టెంపరేచర్ అదే దీంతో వెళ్తుంది అని. ఓకే, అది ఏ ప్రాసెస్ లో జరగాలో ఎక్కడ ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఎలా తీసుకున్నావు అనేది నీ విష్ అంతే. ఎప్పుడు ఏం చేంజ్ అంటే నేను స్టొమక్ తీసేసా, ఫుడ్ పైప్ తీసేసా అట్లా అంటే తప్ప కూడా ఇట్ విల్ నాట్ అక్సెప్ట్. ఇట్ విల్ రెగ్యులేట్ ఇట్. హ్యూమన్ బాడీ యాజ్ అ రెగ్యులేటింగ్ మెకానిజం. తను ఆ రెగ్యులేటింగ్ మెకానిజం మనం డిస్టర్బ్ చేయకపోయినట్లల్లా మనకే ఇబ్బంది అవుతుంది. నేను ఎప్పుడే చెప్పాను కానీ టూ మచ్ హాట్ వాటర్ తాగారంటే ఏమవుతుంది, యూ విల్ హ్యావ్ బర్న్స్. అవును అవును. దాన్ని వామ్ వాటర్ అంటాం. యూ షుడ్ సే వామ్ వాటర్. వామ్ వాటర్ ఈజ్ డెఫినెట్లీ నాట్ రాంగ్ బికాజ్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ యువర్ బ్లడ్ టెంపరేచర్ ఏముంటుందో. బ్లడ్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ బ్లడ్, నాట్ బాడీ టెంపరేచర్. కోర్ టెంపరేచర్ అండ్ బ్లడ్లో ఉండే మనం ఒక నీడల్ పెట్టి టెంపరేచర్ దీనికి థర్మామీటర్ కనెక్ట్ చేసి ఎంత ఉంటుందో ఆ లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ అక్సెప్టబుల్, నాట్ టూ మచ్ చిల్డ్. అయితే మిల్క్ విషయానికి వస్తే ఇందాక మీరు అన్నట్టుగా ఫ్రెష్ మిల్క్ అనేది దొరకడం చాలా తక్కువైపోయింది ప్రస్తుత రోజుల్లో. ఒకవేళ ఉన్నా కూడా ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఆ మిల్కే వద్దు, ఇవే కావాలి అని ఇప్పుడు ఈ ప్యాకెట్ మిల్క్ ఏదైతే ఉన్నాయో వీటికే అలవాటు పడిపోయి ఉన్నారు. వీటి వల్ల రకరకాలుగా ఇబ్బందులు రావటం కానీ, చిన్న ఏజ్లోనే పిల్లలు మెచ్యూర్ అవటం కానీ, ఇలాంటి రకరకాలుగా చూస్తున్నాం సార్. నిజంగా అసలు ఈ మిల్క్ తాగే ప్రాసెస్ అనేది కరెక్టేనా? ఇటువంటి సందర్భాల్లో అసలు మిల్క్ తాగొచ్చా? అసలు అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటారా? ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ బియాండ్ ఏమంటారు ఒక స్టేజ్ అండి. మిల్క్ ఈజ్ ఎ న్యాచురలీ గాడ్స్ గిఫ్టెడ్ ప్రోడక్ట్. దాన్ని వద్దు అనుకునే వాళ్ళు పిచ్చోళ్ళు అంటాను నేను. ఇఫ్ యూ లవ్ ఇట్ యూ డ్రింక్ ఇట్. ఓకే, దాంట్లో ఏది నెగటివ్. నేను అదే చెప్తున్నాను కదండి, మీ ఇంట్లో ఉంది, పాలు దొరికింది, తాగడంలో తప్పేం లేదండి. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ లాక్టోస్ ఇంటాలరెన్స్. లాక్టోస్ ఇంటాలరెన్స్ లేకపోతే నచ్చినంత తాగొచ్చు. ఓకే, దాంట్లో ఏది లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కువ పాలు తాగితే ఎక్కువ ప్రాబ్లం అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏమంటారు ప్యాస్చరైజ్డ్, నాన్ ప్యాస్చరైజ్డ్. ఇప్పుడు మనము ఆవు పాలు దొరికింది ఏంటంటే రా మిల్క్. నాన్ ప్యాస్చరైజ్డ్ మీకు ఇట్ హ్యాస్ మోర్ న్యూట్రియంట్. ప్యాస్చరైజ్ అంటే మీకు చాలా చేంజెస్ వస్తాయి మిల్క్లో. అవును అవును. సో అప్పుడేమైందంటే దాని కొన్ని ప్రోబయోటిక్స్ ఈ మధ్య కాలంలో విటమిన్ రిచ్ మిల్క్ అంటని, ప్రోబయోటిక్ రిచ్ మిల్క్ అంటని. వన్స్ బ్యాక్టీరియా ఎంటర్స్ ఇన్ టు యువర్ మిల్క్ ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్. ఓకే, అవును అవును. సో మనకు రా మిల్క్ దొరికింది, న్యాచురల్ మిల్క్ దొరికింది అంటే నథింగ్ రాంగ్ ఈవెన్ ఫర్ కిడ్స్. చాలామంది ఏమంటారు బర్రెపాల, ఆవు పాల. వై వీ కాల్ ఇట్ యాజ్ ప్రిఫరబుల్లీ ఫర్ కిడ్స్ ఆవు పాలు అంటారు. ఎందుకు చెప్తామంటే ఇట్ ఈస్ క్లోజ్ టు ఏమంటారు మదర్ మిల్క్. ద కాంపోజిషన్ కానీ, ద కంటెంట్ కానీ, దాంట్లో ఉండే కొలెస్ట్రాల్ అంటే ఏమంటాము ఆ కంటెంట్ కానీ దే ఆర్ ఈక్వల్ ఇన్ టు మదర్స్ మిల్క్. కాబట్టి కౌ మిల్క్స్ని మదర్కే కంపేర్ చేస్తారు. ఓకే, బర్రె పాల్లో ఏమంటుంది ఏంటంటే ఇది కాంపోజిషన్ చేంజెస్. మీరు కలరే చూసుకోండి, కలర్ బర్రె పాలు చాలా తెల్లగా ఉంటాయి. ఇవి మీకు ఎల్లోయిష్గా ఉంటాయి. సో ఇట్స్ కాల్డ్ క్లోజ్ టు మదర్స్ మిల్క్ అంటే. సో కాబట్టి ప్రిఫరబుల్లీ యూజ్ కౌ మిల్క్. బర్రె పాలు అంటే ఒక ఏజ్ తర్వాత కొందరికి చాయ్ కాఫీకి మంచిగా ఉంటుంది, ఆర్ కర్డ్స్కి. అవును, బర్రె పాలలో మీకు ప్రోబయోటిక్స్ ఎక్కువ డెవలప్ కావచ్చు, కర్డ్స్. ఓకే, సో యూస్ కర్డ్స్కి లేదా గీ తయారు చేయాలంటే బర్రె పాలు. గీకి కూడా బర్రెదేనా సార్? ఓకే ఓకే. యూ గెట్ మోర్ ఏమంటారు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అట్లా. ఓకే, అయితే ఇప్పుడు మనకు దొరికితే కనుక తీసుకోవడమే శ్రేష్టం అని చెప్పారు. కానీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది వద్దు అని చెప్పి స్కిప్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు ఇది తాగితేనే నిద్ర పడుతుందని పడుకునే ముందు కూడా తాగి పడుకునే వాళ్ళు ఉన్నారు. ఎలా తీసుకోవచ్చు అంటారు సార్ ఇదంతా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఏమంటారు సైంటిఫిక్ ఎవిడెన్స్ పాలు తాగితే నిద్ర వస్తుంది ఏంటని. ఇట్స్ నాకు టీ తాగితే నేను నిద్ర వస్తుందండి. ఆల్వేస్ మా ఇంట్లో నేను చెప్తా, తినిన తర్వాత బిఫోర్ ఐ స్లీప్ ఐ లాస్క్ ఫర్ టీ. ఓకే, చాలా మంది ఏమంటారు టీ తాగితే నిద్ర రాదు అని. ఇట్ ఈస్ హౌ యూ ట్యూన్ యువర్ బ్రెయిన్. చాలా మంది నిజంగా 90% పీపుల్ టీ తాగి మేల్కోవాలని చెప్పి మేల్కోవడం కోసమే టీ తాగే వాళ్ళు ఉంటారు కదా సార్. మీరు డిఫరెంట్ గా ఉన్నారు. జనరల్ గా చెప్పి హౌ యూ ట్యూన్ యువర్ బ్రెయిన్ అంతే. దెర్ ఇస్ నథింగ్
ఇట్ ఈస్ స్టిమ్యులెంట్ ఆర్ సప్రెసెంట్ అంటే ఏముండదు. రీజన్ ఈజ్ ఇప్పుడు మిల్క్ తాగి పండుకుంటే ద ప్రాబ్లమ్ ఈజ్ నేను చెప్పాను కదండి, మిల్క్ తీసుకుంటే ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే, ఫ్యాట్ ఎక్కువ ఉండే మిల్క్ తాగారు అంటే మీకు డెఫినెట్గా యూ బికమ్ డ్రౌజీ ఆన్ వన్ థింగ్, బికాజ్ మీకు బ్లడ్ సప్లై ఇంటెస్టైన్స్ పెరుగుతుంది కాబట్టి బ్రెయిన్ బ్లడ్ సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్లీ టెన్డెన్సీ టు ఫాల్ స్లీప్ ఎర్లీ. బట్ మీకు గ్యారంటీగా దానివల్ల నిద్ర వస్తుంది అంటే కాదు. ఓకే, అంటే ఇంకా మనం ఎలా అలవాటు చేసుకున్నామో దాన్ని బట్టే కానీ అది అందరి విషయాల్లో వర్తించదు. ఓకే, అయితే ఇప్పుడు పర్టికులర్గా మనం ప్రోటీన్ ఇంటేక్ బాడీకి ఇవ్వాలి అని అంటే ప్రతి ఒక్కరూ ఎంచుకునేది మాంసాహారం తీసుకుంటే ప్రోటీన్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి, కానీ వెజిటబుల్ ఫుడ్లో కానీ నట్స్లో కానీ కూడా ప్రోటీన్ ఇంటేక్ ఉంటుంది. కానీ కొంతమంది చెప్తారు మాంసాహారం తీసుకోవడం వల్ల మనకు ఆ బద్ధకము అలాంటివి వస్తుంది, అవసరం లేదు, మనకు నాన్ వెజ్లో కాకుండా వెజ్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అది అసలు స్కిప్ చేసినా పర్వాలేదు అని అంటుంటారు. ఎలా తీసుకోవచ్చు సార్ నిజంగా మాంసాహారం స్కిప్ చేయొచ్చు అంటారా? నిజం, అది నిజం. అంటే బేసికలీ అనిమల్ ప్రోటీన్స్ ఆర్ యూజువలీ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఓకే, జనరలీ స్పీకింగ్. బట్ ఏమంటారు, యూ కాంట్ చేంజ్ ద వరల్డ్. న్యాచురల్లీ అవైలబుల్ ప్రోటీన్స్ ఆర్ ద బెస్ట్, బికాస్ మనము హ్యూమన్ ప్రోటీన్స్ ఇప్పుడు అనిమల్ ప్రోటీన్స్కు న్యాచురల్ లెవెల్ ప్రోటీన్స్ తీసుకుంటే నేచర్లో దొరికే ప్రోటీన్స్ మనకి హ్యూమన్ బిల్డప్ ఏముంటుందో ప్రోటీన్స్కి నియరెస్ట్ ఉంటుంది. ద అమినో ఆసిడ్స్ కన్వర్షన్ అయినప్పుడు దే ఆర్ నియరెస్ట్ హ్యూమన్ మన మజల్ బిల్డింగ్ దీనికి ఉంటుంది. అనిమల్ ప్రోటీన్స్ అడ్వర్స్ ఫిక్సింగ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏంటి, మజల్స్ డెవలప్ కావాలి, ప్రోటీన్ తీసుకునేదే దానికి. దాంట్లో ఏమంటారు, అన్యాచురల్ ఫిక్సింగ్ ఆఫ్ ప్రోటీన్స్ లింకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంతే తప్ప ఐ డోంట్ థింక్ ఇది ఆ లింకింగ్లో మీకు యూ కెన్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్. సో కాబట్టి గో ఫర్ ఎ న్యాచురల్ అవైలబుల్ ఇది. నట్స్ ఆర్ ద బెటర్ బికాస్ దే ఆర్ మోర్ ఏమంటారు, మీకు 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే మీరు ఇప్పుడు 1 కిలో మటన్ ఇంట్లో తెచ్చారంటే నలుగురు ఉన్నారంటే 250 grams పర్ ఇది. 250 grams ఆల్రెడీ యూ టేకన్ ప్రోటీన్. ఓల్డ్ డేకి 15 అవసరం, 200 grams ఎక్కడ పోవాలి, ఎక్స్ట్రాగా అది యాడ్ అయిపోతుంది. ఎక్స్ట్రా యాడ్ అయ్యే దాంట్లో వన్ ఈజ్ ఇట్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టూల్స్, ఎక్సెసివ్ స్టూల్సా, హార్డ్ స్టూల్సా, కాన్స్టిపేటింగ్ ఇదయ్యా. సెకండ్ పాయింట్, యువర్ ప్రెషర్ ఆన్ యువర్ లివర్, ఎందుకంటే ఫస్ట్ బైపాస్ మెటబాలిక్ ఆర్గన్నే లివర్. లివర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. లివర్ ఒక్క స్టేజ్లో ఏమవుతుంది ఏంటంటే, రాత్రి నేను నిద్రపోయే టైంలో 8 hours నేను స్లీప్ ప్యాటర్న్లో ఆర్గన్ రికవరీకి అంటే చెప్పాను. ఆ టైంలో మీరు మోర్ ప్రోటీన్ చేసి పెట్టారంటే రాత్రంతా పని చేయాలన్నమాట. అవును. సో యూ విల్ రియాక్ట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లైక్ ఫ్యాటీ లివర్, ఇలాంటివంతా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది బోర్కొట్ ఏమైందంటే నేను డైజెస్ట్ చేయను, ఏం చేసుకో ఉంటుంది, కిడ్నీ మీద పడేస్తుంది. సెకండ్ మెటబాలిక్ ఇది ఫిల్టరింగ్ ఏజెంట్ ఈస్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే స్టార్ట్ అవుతాయి. సో మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకునే దాంట్లో వల్ల మీకు ఏమీ ప్రయోజనం లేదు. వీర్ కమ్ బ్యాక్ టు సేమ్ ఇది. ఎంత కావాలి నీకు, 50 grams, మ్యాక్సిమం 60, ఒక 20 grams ఎక్కువే తిను పర్లేదు. బట్ కిడ్నీ అండ్ లివర్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దస్ లిటిల్ ఎక్స్ట్రా. ఇది ఓకే, ఐ కెన్ టేక్. బట్ 200 grams నెత్తి మీద ఒక రాయి పెట్టినట్లయితే ఇట్ విల్ నాట్ అక్సెప్ట్. ఓకే, అయితే ఆల్కహాల్ తాగటం వల్ల మాత్రమే లివర్ పాడవుతుంది అనేది కాకుండా మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్, ఇప్పుడు మనం స్టూడియోలో మనం 2 ఉన్నాము, కెమెరామన్ వాళ్ళంతా తీసుకుంటే 5 మంది ఉన్నాం ఇక్కడ. 5 మందిలో అల్ట్రాసౌండ్ చేపిద్దాం, అందరికీ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఓ అంత దరిద్రంగా ఉంది అయితే మనం తీసుకునే ఫుడ్డే కదా. మనం లివింగ్ ఇన్ ద వరల్డ్ వేర్ యువర్ ఆర్గన్స్ ఆర్ నాట్ లెటింగ్ రెస్టెడ్. అన్యూజువల్ టైంలో నిద్రపోతాం, అన్యూజువల్ టైంలో పని చేసుకుంటాం, అన్యూజువల్ టైంలో తింటాం. సో కాబట్టి ఎప్పుడా రెస్ట్ తీసుకోవాలో అప్పుడు తినడం, ఎప్పుడు పని చేయాలో అప్పుడు నిద్రపోవడం. సో ఇవంతా అన్యాచురల్ బిహేవియరల్ ప్యాటర్న్ ఆఫ్ హ్యూమన్ అంటది. సో ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ. ఆల్కహాల్ వల్లనే పడదు, డెఫినెట్గా ఆల్కహాల్ వల్ల 100% లివర్ పాడైపోతుంది. దెర్ ఈజ్ నో డోస్ ఫిక్సింగ్, ఏమంటారు ఇంత తీసుకుంటే పోదు. ఆల్కహాల్ అండ్ లివర్ డజంట్ లైక్.
ఎందుకంటే అందరూ అనుకుంటారు ఆల్కహాల్ ఇంతలో తీసుకుంటే ఫుల్ మీల్స్ తీసుకుంటే ఏం ఎఫెక్ట్ కాదు. ఎఫెక్ట్ చాలా మందికి ఒక కాన్సెప్ట్ ఉంది, అది అవును అవును మంచిగా తిని తాగరా బాబు ఏం కాదు నీకు అంటారు. అది రాంగ్. అది మళ్ళీ తాగిన తర్వాత కూడా తినకుండా పడుకుంటే లివర్కి ఎఫెక్ట్ అయ్యిద్దంట, తినాలంట ఇలా. రాంగ్. ఎందుకంటే 100% అబ్జార్ప్షన్ ఆఫ్ ఆల్కహాల్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ ద స్టమక్. ఎక్కడ ముందుకు పోతుంది. ఓకే. తాగిన ఆల్కహాల్ కంప్లీట్ అబ్జర్వ్ అవుతుంది స్టమక్లో. స్టమక్ నుంచి డైరెక్ట్ లివర్కే పోతుంది. అది ఓకే. లివర్ కెన్ మెటబలైజ్ నాట్ మోర్ దెన్ 80 grams. బియాండ్ దట్ సెకండ్ పెగ్కి మాటలు తడబడి స్టార్ట్ అవుతాయి, నిద్ర ఒక మబ్బులాగా తయారు. సో బ్రెయిన్ ఇది ఎందుకంటే అసిటాల్డిహైడ్ అంటే కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఇట్ విల్ డ్యామేజ్ లివర్ సెల్స్, వాప్ వచ్చేసి ఫ్యాటీ లివర్ అయ్యి తర్వాత హెపటైటిస్ అంటాము, లివర్ ష్రింక్ అవ్వడము, సిరోసిస్, ఇవన్నీ ప్రొసెస్ అది. సో కాబట్టి ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫామ్ ఇట్ ఈస్ నాట్ అక్సెప్టెడ్. ఒక పెగ్ వైన్ తీసుకుంటే బాగుంటుంది. ఇట్స్ బేసికలీ ఏమంటారు సెల్లింగ్ ది ఆల్కహాల్, వ్యాపారం అది. అదర్వైజ్ వరల్డ్ విల్ కమ్ టు ఎండ్ బికాస్ ఇట్ ఈస్ డిజైన్ టు రన్ ది బిజినెస్. వరల్డ్ బిజినెస్ జరగాలి. అది కానీ సిగరెట్ కానీ సినిమాల్లో ఫస్ట్ ఇదే ఇంజూరియస్ టు ముఖేష్ హెల్త్ అని అంటారు. ముఖేష్ రాహుల్ ద్రావిడ్ వస్తారు, బట్ స్టిల్ వి స్మోక్. అవును అవును, ఇదే దరిద్రం అంటే. ఎందుకంటే మనకు వి ఫీల్ ఇట్ విల్ నాట్ అఫెక్ట్ మీ. ఐఎమ్ హ్యావింగ్ 1 cigarette ఆర్ ఐఎమ్ హ్యావింగ్ 1 peg, ఇట్ విల్ నాట్ అఫెక్ట్ మీ అనే ఒక్క ఫీలింగ్తో మనం జీవిస్తున్నాం. ఆ ఫీలింగ్ మారితేనే మనకి ఏమంటారు అది మన ఒక్కరికి ఎఫెక్ట్ కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాడు తాగుతున్నాడు కదా, వాడు లీటర్ తాగినా ఏం అవుతలేదు కదా, నీకెందుకు, ఒకటే కదా నువ్వు పెగ్ తాగేది ఏంటని, అంతే, అది బీరే తాగుతున్నావు అంటారు. అవును. సో బేసికలీ ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆర్ ఎనీ కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ లివర్. కానీ కొన్ని సందర్భాల్లో డాక్టర్లు కూడా అంటే మోతాదు పర్వాలేదు తాగొచ్చు, దీనివల్ల ఎఫెక్ట్స్ ఉండవు అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి కదా సార్. ఇప్పుడు నా ముందు కూర్చొని సార్ మావాడు రోజు తాగుతాడు, ఒకేసారి మానేస్తే కష్టమవుతుంది, అప్పుడు ఏమంటారు సజెషన్ తగ్గిస్తా పోండి ఏంటనే చెప్తాం. ఓకే. ఇక్కడ వచ్చి ఇంత ఫిక్స్ అయ్యి కంటిన్యూ చేయంటే ఏ డాక్టర్ చెప్పరు. నో బడీ విల్ అడ్వైజ్ యూ టు కంటిన్యూ టు డ్రింక్ వెన్ ఇట్ ఇస్ డెట్రిమెంటల్. చెప్పకూడదు, చెప్తారేమో కొందరు, బట్ ఆఫ్ హ్యాండ్, బట్ నాట్ సైంటిఫిక్. ఆఫ్ హ్యాండ్ చెప్పొచ్చు, ఏదో అడ్జస్ట్ చేసుకోండి, కల్చర్ ప్యాటర్న్ బట్టి అడ్వైజ్ ఇస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం తీసుకునే ఫుడ్ వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకున్నాం కదా సార్. అంటే మనం తీసుకునే చెత్త అంతా తీసుకొని అది పాడవుతుంది అన్న భయం ఉన్నా తీసుకొని అది అవుతుంది అని తెలిసి మళ్ళీ దాన్ని డీటాక్స్ చేస్తున్నాము, దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి కొన్ని రకాల కూరగాయ జ్యూస్లు అని చెప్పి రకరకాల ఇవి డీటాక్స్ కోసం లివర్ అని చెప్పి అంటుంటారు. ఇదంతా కరెక్టే అంటారా? ఎట్లా డీటాక్స్ గివ్ రెస్ట్ టు ద లివర్ అండి. హౌ కెన్ యువర్ సంథింగ్ యూ మిక్స్ అండ్ ఒక ఇదొక ఇది అన్ని మిక్స్ చేసి సమ్ ఏబీసీ సిబిసి నాదొక బీసీ జ్యూస్ తయారు చేస్తాం. హౌ డస్ ఇట్ క్లీన్ ది లివర్? దెర్ ఈస్ నో వే. యూ హ్యావ్ టు గివ్ రెస్ట్ టు దట్ పార్ట్. దెర్ ఈస్ ఎ సఫిషియంట్ టైమ్ పీరియడ్, ఈచ్ ఆర్గన్ గోస్ టు రెస్ట్. ఆ పీరియడ్ దానికి కేటాయించాలి. దాన్నే మనం ఏమంటారు పీస్ఫుల్ స్లీప్ ఫర్ 8 hours. అది మీరు చేయగలిగితే యూ గివ్ దెమ్ సఫిషియంట్ టైం. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏమంటారు క్యాల్కులేట్ హౌ మచ్ యూ టేక్ ఇన్సైడ్, ఎంత రిక్వైర్మెంట్ అని నీకు తెలిసే తప్ప నువ్వు ఈ జ్యూస్ తాగు ఆ జ్యూస్ తాగు అంటే ఇట్స్ ఓన్లీ అ సైకలాజికల్ ఫీలింగ్ దట్ ఐ విల్ గెట్ ఇట్ క్లీన్డ్. అంత న్యూసెన్స్. దర్ ఈస్ నో సైంటిఫిక్ ఇది బిహైండ్. బట్ వాడు అంటారు, ఎవడో ఒకడు కూర్చొని దాంట్లో ఆ జ్యూస్లో ఐ హావ్ డన్ ఎ రీసెర్చ్ అంటాడు, ఎవడు వెళ్ళి చెక్ చేసాడు దాన్ని? అబ్సల్యూట్లీ ఓకే. ఏదో ఒక ఫ్రూట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇన్ దట్ క్వాంటిటీ. ఇప్పుడు మీరు వాటర్ మెలన్ బాగుందంటే ఫుల్ వాటర్ మెలన్ తినండి, ఎట్లా ఉంటుంది సినిమా? అవును, ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ తినాలన్నా ఇంకా ఎగుటు తినాలంటే కాదు. సమ్ పీపుల్ వామిట్, సమ్ పీపుల్ లేవ్ మోషన్, సమ్ పీపుల్ గో టు రిపీటెడ్ వాష్రూమ్. అవును. సో ఇన్ వాట్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్ అంటే ఏదైనా కానీ ఆలస్యం అమృతం విషయం, నాకు కాన్సెప్టే అది. ఓకే ఓకే.
నువ్వు లేట్గా చేసినా ఏదైనా ఆ? నువ్వు అమృతమైన అది ఎక్కువ తీసుకున్నావు అంటే అది విషమే విషయంగా మారుతుంది. మారుతుంది. బికాస్ హ్యూమన్ ఆర్గన్స్ హ్యావ్ దర్ ఓన్, ఈచ్ సెల్ యాజ్ అ బ్రెయిన్. సో కాబట్టి మనం బతుకుండేదే, ప్రతి సెల్ బతుకుండే వరకు బతుకుంటాం. అవును. ఇంజురీ అయింది ఏంటంటే అక్కడ స్కారే కావాలి తప్ప అది మనం ఒరిజినల్కి రాము. సో కాబట్టి ఎవ్రీ ఆర్గన్ విచ్ గెట్స్ ట్రబుల్డ్ బై సంథింగ్ హ్యాస్ టు బీ హీల్డ్ బై స్కారింగ్. ఏదైనా ముందులా ఉండదు, ఉండదు. మనం దాన్ని కాపాడుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంత ఎంతవరకు మీరు చేయాలి. కాపాడుకుంటే అంతవరకు బెటరే తప్ప ఇట్ కెనాట్ బికమ్ నార్మల్. ఓకే సార్, ఇప్పుడు స్లీప్ అనేది ఖచ్చితంగా 8 అవర్స్ ఉంటే మనం ఈ జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా కూడా బాగుంటుంది అన్నారు కదా, క్వాలిటీ స్లీప్. అయితే చాలా మంది చెప్తుంటారు, నేను 2 గంటలే పడుకున్నాను, 3 గంటలే పడుకున్నాను, అయినా నేను హెల్తీగా ఉన్నా. ఎవరు చెప్పారు 8 అవర్స్ అని చెప్పి, 7 అవర్స్ అని చెప్పి, ఇలా వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు. వితండవాదం చేస్తారండి. నేను అదే అడుగుతున్నాను. ఆ వితండవాదం చేసేవాళ్ళకి నువ్వు హెల్తీగా ఉండే అన్నానంటే చెప్పినప్పుడు అదర్ యాక్టివిటీస్. ఇప్పుడు నేను 2 అవర్స్ ఓకే, ఐ సెడ్ 8 అవర్స్ గుడ్ స్లీప్, క్వాలిటీ స్లీప్. దాంట్లో నేను 2 అవర్సే పండుకున్నా, ఏమంటారు, అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, దట్స్ ఎనఫ్ ఫర్ యూ. బట్ నీ బాడీకి మళ్ళీ ఏం సప్లై చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నావా, మెడిటేషన్ చేస్తున్నావా, లేచి ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ నీ బాడీకి పంపిస్తున్నావు, ఇవన్నీ ఉంటాయి. అంతే, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ లేకున్నప్పుడు నేను నిద్ర 2 గంటలే నేను కింగ్ లాగా ఉన్నా అంటే ఇట్స్ ఆల్ స్టూపిడిటీ. ఏమంటారు, ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ యూ ఆర్గ్యూ, బట్ యూ గివ్ మీ ఆ 2 అవర్సే పండుకున్నా నేను బాగున్నా అంటేనే ఒక 1 ఇయర్ కెమెరా పెట్టుకొని చెప్పి చూపించు, ఐ విల్ అక్సెప్ట్. ఓకే, అంటే మాటలు చెప్పడానికే పనికొస్తాయి కానీ అది రియాలిటీలో ఉండదు. రియాలిటీలో ఎట్లయితుందండి, హ్యూమన్ ఆర్గన్ రికవరీ, కిడ్నీ గోస్ ఇన్ టు రెస్ట్. ఇప్పుడు నేను అంటే ఒక సిస్టమ్ ఉందండి, ఇప్పుడు మీకు దీనికి ఒక సిస్టమ్ ఉంది. ఇది ఖాళీ అయ్యే వరకు నేను ఇంకొకరు షూటింగ్ చేయలేరు కదా ఇక్కడ. అవును అవును, రెస్ట్కి పోవాలి. అంతే, ఈ టీం ఫుల్ రెస్ట్కి పోతేనే ఇక్కడ ఇంకొకరు వచ్చి కూర్చోవచ్చు. సేమ్ వే లివర్కి ఒక టైమింగ్ ఉంటుంది, కిడ్నీ ఒక టైమింగ్ ఉంటుంది, కార్టిసాల్ బాడీలో కార్టిసాల్ లెవెల్స్ అంటారు. ఆ కార్టిసాల్ రికవరీకి ప్రొడక్షన్కి టైమింగ్ ఉంటుంది. అవును, అది ఇవ్వకపోతే యువర్ ఆర్గన్స్ విల్ గెట్ డ్యామేజ్ అండ్ యూ విల్ గో ఫట్ అంటే ఒకరోజు. అప్పుడు ఈ వితండవాదాలను ఏం పనికిరావు. సో టు లివ్ హెల్దీలీ, వెన్ యూ డై యూ డై. డిసెంటిగ్రేట్ అంటాం హ్యూమన్ బాడీని. ఫస్ట్ వాట్ ఈస్ కాల్డ్ క్రియేషన్, దాన్ని ఒక గ్రోత్ పీరియడ్ అంటా ఉంటుంది. దాని తర్వాత డిసెంటిగ్రేట్ కావాల్సిందే. నోబడి, ఐ ఆల్వేస్ సే, సత్యసాయి బాబా డైడ్ డిసెంటిగ్రేటెడ్, బట్ ఈ లివ్డ్ యాజ్ అ గాడ్, ఈ లివింగ్ యాజ్ అ గాడ్. వాట్ యు డూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వితండవాదానికి చాలా ప్లేస్ ఉంది, చేసుకోవచ్చు, బట్ డోంట్ మేక్ ఇట్ ఇన్ టు ఎక్స్టెండ్ ఇట్ ఆన్ టు అదర్స్. దాన్ని నేను బాగున్నాను, నువ్వు ఇది 2 అవర్స్ చేస్తే బాగుంటుంది అంటే కుదరదు. సార్, ఇప్పుడు స్లీప్ గురించి మాట్లాడుకున్నాం, ఫుడ్ విషయంగా కూడా చాలా మాట్లాడుకున్నాం. కానీ అయినా కూడా అసలు నేను 3 పూటలు తినాల్సిందే, కానీ నా మీల్కి గ్యాప్ ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. గ్యాప్ ఇస్తే నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, కొంత సమయం గ్యాప్తో నేను ఏదో ఒకటి తింటూనే ఉండాలని కొంతమంది. అసలు నిజంగా మీల్కి ఎంత గ్యాప్ ఉండాలి, ఎన్ని మన ఒక పోర్షన్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి? మీరు అడుగుతుంటే స్టమక్ యాజ్ ఎ కెపాసిటీ టు స్టోర్ ఇట్ ఫర్ 3 అవర్స్ అండి. ఓకే ఓకే, మనం తినే ఫుడ్ స్టమక్లో గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అంటే ఒకటి ఉంటుంది. అది క్రష్ అయ్యి అదంతా అయ్యి ఒక పేస్ట్ లాగా తయారయ్యి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళాలంటే 3 అవర్స్ టైం ఉంటుంది. ఓకే ఓకే, సో దాన్ని మనము ఇంకా అనదర్ 3 అవర్స్ రెస్ట్ ఆఫ్ ద అబ్జర్ప్షన్ అదంతా మీకు స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఒక క్రాస్ అయిన తర్వాత మీకు ఆకలి అనేది స్టార్ట్ అవుతుంది. ఇది సైకిల్ ఆర్క్ అంట ఉంటుంది, హంగ్రీ హార్క్ అంట ఉంటుంది, సటైటీ ఆర్క్ అంటని. తిన్నాను, ఫుల్ ఉంది, డైజెస్ట్ అయింది, స్మాల్ ఇంటెస్టైన్ క్రాస్ అయింది, అబ్జార్ప్షన్ ప్రొసీజర్ అంటే 6 అవర్స్ పడుతుంది. సో యూజువలీ వీ కాల్ ఇట్ as 6 అవర్స్ గ్యాప్ అంతా ఉండాలి అంటది. దాంట్లోనే ఎక్కువ గ్యాప్ ఇస్తే ఏదైతుంది ఏంటంటే వీ కాల్ ఇట్ as స్ప్లిట్ మీల్స్ అంటాం. స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్. అదే అనింది, ఇప్పుడు ప్లేట్ ఫుల్ నేను తిన్నాను అనుకునే దాన్ని స్ప్లిట్ చేసేసేయండి, కొంచెం కొంచెం 3 అవర్స్కి ఒకసారి, ఎవ్రీ 3 అవర్స్. అంటే తినే క్వాంటిటీనే మనం బాగా చేసుకోవాలంతే, కానీ ఒకేసారి ఇప్పుడు ఇంత తిన్నా మళ్ళీ గంట ఇంత ఇలా ఉండకూడదు. దట్ ఈస్ అగైన్ టాక్సిసిటీ. ఓకే ఓకే, సో అప్పుడు డెఫినెట్గా స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. దానికి యాడ్ మోర్ ఫైబర్. మీరు ఫైబర్ నింపారనుకోండి,
మీకు టాక్సిన్స్ తక్కువ ఉంటాయి. ఫైబర్ ఈజ్ ఎ క్లీనింగ్ ఏజెంట్. ఓకే. ఓకే. మన ఇది ఇచ్చేసినట్టు క్లీన్ ఓకే. చేసినట్టు. ఓకే. సో ఫైబర్ యాక్ట్స్ యాజ్ ఎ క్లీనింగ్ ఏజెంట్, రిజువనేజింగ్ ఏజెంట్. ఇప్పుడు ఒక దీన్ని మనం క్లీన్ చేయాలంటే ఈ కార్పెట్ని క్లీన్ చేయాలంటే కొడతాం కదా, లేదా ఇది వాడతాం, వ్యాక్యూమ్ వాడతాం. సేమ్ మెకానిజం ఉంటుంది. ఫైబర్ యాక్ట్స్ యాజ్ ఎ క్లీనింగ్ ఏజెంట్. ఇట్ గివ్స్ యూ ఏమంటారు సఫిషియంట్ టైమ్ టు నాట్ టు ఫీల్ హంగ్రీ, ఫీలింగ్ ఏజెంట్. ఓకే. సో కాబట్టి మనకు ఇవి వాడితే ఎక్కువ ఫైబర్ యాడ్ చేసుకొని యూస్ ప్రోటీన్స్ కానీ కానీ ఈక్వల్ ప్రపోర్షన్స్లో చేసుకుంటే మాకు జిఐ ట్రాక్ట్లో ప్రాబ్లం అస్సలు ఉండవు, హెల్త్కి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.